ఇక ఒంటిమిట్టకు వెళ్దాం. ఒంటిమిట్టలో ప్రతినిధి నరేష్ ఉన్నారు లైవ్లో రెడీగా. నరేష్, మీరు ఏ పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నారు? అక్కడ పోలింగ్ స్టార్ట్ అయిందా? ఓటర్లు వస్తున్నారా? ఏంటి పరిస్థితి? ప్రస్తుతం నేను కొత్త మాధవరం పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నా. ఈ పోలింగ్ కేంద్రంలో దాదాపు ఒక 4 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకి సంబంధించి అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఇది కూడా ఒకటి. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. ఉన్న 4 సమస్యాత్మక ప్రాంతాల్లో కొత్త మాధవరం అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా పోలీసులు గుర్తించారు. అందుకే స్వయంగా అడిషనల్ ఎస్పీ కూడా వచ్చి ఇక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఓటింగ్ కూడా ప్రారంభమైంది. ఓటర్లు ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరిని కూడా చాలా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి ఉంది. అటు ఏజెంట్లను కూడా 100 మీటర్ల దూరంలోనే ఉంచేసి ఎవరిని కూడా పోలింగ్ కేంద్రం దరిదాపుల్లో కూడా రానిట్లేదు. ఏదైనా సమస్య ఉంటే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్ ఎక్కడుందని కనుక్కునే విషయంపై ఒక అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేసేందుకు స్వయంగా అధికారులే ఒక స్టాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. VROలు స్వయంగా వారికి ఇచ్చినటువంటి స్లిప్పులన్నింటినీ చూసి ఏ పోలింగ్ బూత్లో మీకు ఓటు ఉంది అక్కడికి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా వాళ్ళందరూ కూడా సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఓటర్లు ఒక్కొక్కరుగా మాత్రం పోలింగ్ బూత్కి అయితే చేరుకుంటున్నారు. ముఖ్యంగా కొత్త మాధవరం ఈ పోలింగ్ కేంద్రానికి ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే అటు వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా ఉన్నటువంటి సుబ్బారెడ్డి కూడా వచ్చి వెళ్ళారు. అటు తప్పటవారిపల్లి కావచ్చు, చింతరాడిపల్లి ఇప్పటికే స్థానికేతరులు వచ్చి పోలింగ్ కేంద్రాల్లో ఉన్నారంటూ కూడా వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఆరోపించడంతో కాస్త అక్కడ ఏదైనా గలాటా జరుగుతుందంటూ కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకి సంబంధించి అటు పోలీసులు మాత్రం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు పులివెందుల్లో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ జరుగుతున్న ఉప ఎన్నికల్లో కూడా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా 24,606 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే పులివెందుల కంటే కూడా డబుల్ ఇక్కడ ఓటర్లు ఉన్న నేపథ్యంలో ఇది పోలీసులు కూడా కట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం. ఎవరైతే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యే ఉన్నారో అతను రాజీనామా చేయడంతో ఈ ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక అనివార్యమైందని చెప్పుకోవాలా. ఇప్పుడు మరోవైపు అటు అమర్నాథ్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు అయితే మాత్రం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన కూడా పోలింగ్ కేంద్రాలకు విజిట్ చేస్తే ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు, ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద కూడా పోలీసులు అయితే మాత్రం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్లు అయితే మాత్రం జెడ్పీటీసీ ఎన్నికలు అయినప్పటికి కూడా అసెంబ్లీ ఎన్నిక స్థాయిలో ఓటర్లు అయితే క్యూలో నిలబడి తమ ఓటు హక్కును అయితే మాత్రం వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతుంది ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకి సంబంధించి.